నమస్తే టీవీ 999 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఖమ్మం నగరవాసి గార్డెన్స్ లో కన్యక పరమేశ్వరి ఆర్యవైశ్య అన్నదాన సత్రం ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ వాసవి విద్యా పథకం చెక్కులు పంపిణీ చేశారు. ఆర్యవైశ్య పేద విద్యార్థులు చదువుకునేందుకు ఈ పథకం ద్వారా సుమారు 113 మందికి విద్యా దీవెన కింద పేద విద్యార్థులకు చెక్కులు, నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని చెక్కులు పంపిణీ చేసిన వాసవి ఆర్యవైశ్య సత్రం అధ్యక్షులు చెరుకూరి కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి చిన్ని కృష్ణారావు, కోశాధికారి కురువెల్ల లక్ష్మీనారాయణ, కడ వెండి శ్రీనివాస్, పసుమర్తి సాంబశివరావు, వేములపల్లి నాగేష్, ఈశ్వరరావు, గొల్ల మురళీకృష్ణ, చెరుకూరి వీరభద్రరావు, రాయపూడి వెంకట్, రంగారావులు పాల్గొన్నారు. ట్రస్ట్ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు సైలెంట్గా 2 మాటలు 2022లో మా సర్వసంఘ సమావేశంలో ఈ యొక్క విద్యార్థ పథకాన్ని మనం చేద్దామని చెప్పేసి అని అన్నప్పుడు సభ్యులందరూ కూడా ఆమోదించి మా తరఫు కూడా మీరు సహాయ సహకారాలు చెప్పినారు. వారందరికీ కూడా మా యొక్క కమిటీ సభ్యులు మరియు ఆ యొక్క కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య ట్రస్ట్ కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే 22 నుంచి 23 నుంచి 24 సంవత్సరంలో ఈ 3 సంవత్సరాలు చాలా మంది సభ్యులు మనకు సహకరించడం జరిగింది. వారికి డబ్బులు పోను, మిగతా డబ్బులు మన సంస్థ ద్వారా ఇచ్చేసేసి పేద ఆదరించిన పిల్లలందరికీ కూడా చదువుకోవడానికి ఉపయోగపడే ఉద్దేశంతో ఈ యొక్క దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పేద విద్యార్థులే కానీ ఏ విద్యార్థి అయినా సరే ఈరోజు చదువు అనేది చాలా ముఖ్యం. మనం ఏ ఆశ సంపాదించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి చదువు నేర్పిస్తే వాళ్ళ బతుకుతారు. అది మాత్రం మనందరం ఆలోచించాలి, ప్రతి ఒక్క వ్యక్తి కూడా. ఎందుకంటే ఒకప్పుడు మనం పిల్లలకు కానీ మన పెద్దలు కానీ చదువు అంత ఇంపార్టెంట్ ఇచ్చేది కాదు. ఇలా చదువు అనేది ఎంత ఇంపార్టెంట్ ఉన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. మీ అందరికీ చదువు లేకపోతే అది దేనికి పనికిరాదు. ఎందుకంటే మనం అందరికీ తెలిసిన విషయం. కాబట్టి మీరు ఈ యొక్క మీ ఇచ్చే డబ్బులతోనే కాకుండా మీరు కూడా కొన్ని డబ్బులు తీసుకొని కొన్ని స్కూల్స్లలో చదివిస్తున్నారు. పిల్లలందరినీ కూడా ఆడపిల్లైనా సరే మగపిల్లైనా సరే అందరినీ మంచిగా చదివించుకునే మాట అయితేనే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి సభాముఖం కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా వాళ్ళకు మా ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ రాజమౌళి. మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ 999 న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ 999 తెలుగు న్యూస్ ఛానల్. ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను, ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 999 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.